దేవాలయపు తెర రెండుగా ఎందుకు చీలింది? ఇది తెలియాలంటే వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. యేసుప్రభువు శిలువమీద ప్రాణత్యాగం చేసిన ఆ క్షణం యెరూషలేము దేవాలయంలో ఒక అద్భుతం జరిగింది. అదే దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చీలిపోవడం. ఆ రోజుల్లో దేవాలయంలో పరిశుద్ధ స్థలం మరియు అతిపరిశుద్ధ స్థలం మధ్య ఒక బలమైన తెర ఉండేది. అది దేవునికి మనుషులకు మధ్య ఉన్న అడ్డుగోడ వంటిది. కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి రక్తం తీసుకొని ఆ తెర లోపలికి వెళ్లాల్సి వచ్చేది. మత్తయి 27:51 ప్రకారం యేసు సమాప్తమైనది అని కేకవేసిన వెంటనే ఆ తెర చీలిపోయింది. దీని అర్థమేమిటంటే ఇకపై దేవుని దగ్గరకు వెళ్లడానికి ఏ యాజకుడి మధ్యవర్తిత్వం అవసరం లేదు. యేసు రక్తం ద్వారా మనమందరం నేరుగా దేవుణ్ణి ప్రార్థించవచ్చు. జంతుబలుల కాలం ముగిసింది. యేసుక్రీస్తు మనందరికోసం ఒక్కటే పరిపూర్ణ యాగంగా మారారు. మన పాపాల వల్ల ఏర్పడిన అడ్డుగోడ కూలిపోయింది అనర్థం. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ దేవుని కృపాసనం దగ్గరకు వెళ్లే మార్గం సుగమమైంది. ఇదే శిలువ విజయం. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు ఆమీన్ అని కమెంట్ చేయండి. మరిన్ని బైబిల్ విషయాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.